కలుగుతూ ఉండాలి. 10 మందికి నేను పుట్టినటువంటి సమాజానికి నా ద్వారా ఏదైనా ఉపయోగకరమైనటువంటి పనులు జరగాలి అనే భావనతోనే మనం జ్యోతిని వెలిగించాలి. ఆ జ్యోతి అనేది కేవలం చీకటిని పోగొట్టడమే కాదు, మన లోపల ఉన్నటువంటి అజ్ఞానం అనే చీకటిని కూడా పోగొట్టాలి. ముఖ్యంగా మన ఇంటి నుండి ప్రారంభం కావాలి. మన ఊర్ధ్వ దృష్టి అనేది, అంటే ఉన్నతమైన దృష్టి అనేది ఇంటి నుండి ప్రారంభం కావాలి. అత్తమామలు కావచ్చు, అమ్మా నాన్నలు కావచ్చు, తోడికోడలు కావచ్చు, అన్నా వదినలు కావచ్చు, ఇలా అందరి మధ్య ఎవరికి చేయవలసినటువంటి బాధ్యతల్ని నేను సక్రమంగా చేస్తున్నానా లేదా అని తనను తాను పరిశీలించుకుంటూ దృష్టిని విశాలం చేసుకుంటూ మనం సంసారంలో ఉన్నత స్థితికి, మానవ స్థాయి నుండి మాధవ స్థాయికి ఎదిగేటటువంటి విధానం మన శాస్త్రాలలో మనకి చెప్పబడి ఉంది. ఋషులు కష్టపడి తపస్సు చేసి మన జీవితానికి ఏవి ఉంటే, ఎలా నడుచుకుంటే మనం నిత్యం శాంతిగా ఉండగలుగుతాం, ఆనందంగా ఉండగలుగుతాం అనే విషయాల్ని తపస్సు చేసి గ్రంథాల రూపంలో మనకు అందించారు. ఆ గ్రంథాలని ఉపయోగించుకున్నప్పుడే మనం ఋషి రుణం నుండి విముక్తి పొందుతాం. సాధారణంగా మనం అందరం కూడా సమాజంలో 4 రుణాలతోనే పుడుతూ ఉంటాం. ప్రతి ఒక్కరం కూడా. ఏమిటా 4 రుణాలు అంటే, ఒకటి దేవ రుణం, రెండోది పితృ రుణం, మూడోది సమాజ రుణం, నాలుగోది శాస్త్ర రుణం లేదా ఋషి రుణం అంటారు. దేవతారాధన చేసినప్పుడు దేవ రుణం తీరుతుంది. పితృ ఆరాధన, పితృలకి సంవత్సరానికి ఒకసారి వాళ్ళని గౌరవంతో తలుచుకొని గౌరవ భావనతో పితృకార్యాలని నిర్వర్తించినప్పుడు ఆ పితృలు మనల్ని ఆశీర్వదిస్తారు. పితృ రుణం అనేది తీరుతుంది. అలాగే మనం పుట్టిన సమాజంలో మనం ప్రతి ఒక్కరూ మన సమాజానికి మనం రుణపడి ఉంటాం. ఏమిటా రుణం అంటే ఒక్కొక్క కుటుంబానికి వేరు వేరు రుణాలు ఉండవచ్చు, కానీ అందరికీ కామన్గా ఉండేటటువంటి రుణం ఏమిటంటే, ఇప్పుడు కూర్చునే కుర్చీ కావచ్చు, స్టూల్ కావచ్చు, ఈ మైక్ కావచ్చు, అలాగే మనం ఇంట్లో వాడుకునేటటువంటి ఎన్నో వస్తువులు ఉంటాయి. ఆ వస్తువులన్నీ కూడా సమాజం నుండి మనం కొని తెచ్చుకుంటూ ఉంటాం. అది కొని తెచ్చుకున్నాం కదా, అది రుణం ఎందుకయింది అని సందేహం రావచ్చు. రుణమే అది. వాళ్ళ తెలివితేటలకి ఆ వస్తువులన్నీ మనం ఆనందంగా హాయిగా వాడుకోవటానికి వాళ్ళు ఎంతమంది కష్టపడి తెలివితో అవి తయారు చేస్తేనో మనం తెచ్చి వాడుకుంటూ ఉన్నాం. ఆ తెలివికి ఎంత ఇచ్చినా రుణం తీరదు. అందుకని ఆ సమాజ రుణం మనం తీర్చుకోవాలి. ఎలా తీర్చుకోవాలి సమాజ రుణం అంటే, ఇప్పుడు మీరు చెప్పారు కదా అన్నదానం ఎంతమందికి జరుగుతుంది అని. అలాగా లేని వాళ్ళకి అన్నదానం అనేది జరగాలి. అప్పుడు సమాజ రుణం తీరుతుంది. అనాథలు ఉంటారు, అనాథ వృద్ధులు ఉంటారు, అటువంటి వారిని ఆదరించాలి. అప్పుడు సమాజానికి ఉపయోగపడినట్టు, మనం ఉన్నటువంటి ఆ సమాజానికి మనం ఉపయోగపడినట్టు. ఆ సమాజ రుణం నుండి మనం విముక్తి పొందాలి.